వెల్కమ్ టు పుడమి టీవీ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. తెలంగాణ గవర్నర్గా శివప్రతాప్ శుక్ల ప్రమాణ స్వీకారం. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అజంజాహి మిల్లు కార్మికులకు ఇచ్చిన హామీని నెరవేర్చాలని రోడ్డెక్కి ఆందోళనకు దిగిన కార్మికులు. జోహరాపురంలో రంజాన్ తోఫా పంపిణీ చేసిన కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ డి విష్ణువర్ధన్ రెడ్డి. ఢిల్లీ పర్యటనలో ఉన్న విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ కూటమి ఎంపీల ఆత్మీయ సమావేశంలో సందడి. వైఎస్ఆర్సీపీ 16వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. ఇక వివరాల్లోకి వెళ్తే, గోదావరిఖని ప్రెస్ క్లబ్లో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ ఉగాది పర్వదినం సందర్భంగా మాదిగ కులస్తుల కులదైవం పోచమ్మ తల్లికి బోనాలను సమర్పించడం జరుగుతుందని, కానీ ఈ సంవత్సరం నుండి మాదిగల ఐక్యతను చాటుతూ ఒకే రోజున పోచమ్మ బోనాలను నిర్వహించడానికి నిర్ణయించడం జరిగిందని, ఈ బోనాల జాతరలో మాజీ ఎమ్మెల్యే కాశీపేట లింగయ్య, రామగుండం నగర మేయర్ మహంకాళి స్వామి, కొత్తగా గెలిచిన మాదిగ కార్పొరేటర్లను కూడా భాగస్వాములను చేస్తూ దాదాపు 10,000 బోనాలతో మాదిగ మహిళలు 19న ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు చేపట్టడం జరుగుతుందన్నారు. మాదిగ కులస్తులు అధిక సంఖ్యలో బోనాలతో తరలివచ్చి కులదైవం పోచమ్మ తల్లికి బోనాలను సమర్పించి మన ఐక్యతను చాటాలని కోరారు. ఈ మీడియా సమావేశంలో ఆదిజాంబవ అరుంధతి సేవా సమితి, పోచమ్మ బోనాల జాతర కమిటీ సభ్యులు కందుకూరి రాజారత్నం, కనుకొంట్ల రమేష్, మంద రవికుమార్, నక్క శ్రీను తదితరులు పాల్గొన్నారు. అరుంధతి సేవా సమితి సేవా సమితి హడక్ కంపెనీ కదా. ఈ నెల 19వ తారీఖు రోజు మన చౌరస్తాలో ఉన్న బొషవ తల్లి గుడికి పారిశ్రామిక ప్రాంతాల్లో ఉన్న ఏ వాడలో ఉన్న మాదిగలందరూ కూడా, వాడవాడలో ఉన్న మాదిగలందరూ కూడా మరి బొషవ తల్లి గుడికి తరలి రావాలి. ఎందుకంటే అన్ని ఏరియాలలో గుడులు ఉన్నాయి, ఏదో ఒక రోజు పోయి చేసుకుంటారు కనుక మనమందరం ఐక్యతగా ఉండి మన జాతి అరుంధతి ఆదిజాంబవ మన వారసులందరం కూడా మరి ఒకే రోజు మన ఉగాది పండుగ రోజు మన అందరం కూడా జరుపుకోవాలని చెప్పి మేము మీ అందరిని కోరుతూ ఉన్నాం. ఎందుకంటే అన్ని కులాల వాళ్ళు కూడా ఇప్పుడు మన గౌడ సంఘం వాళ్ళు అయితే ఎల్లవ తల్లి, మన ముదిరాజులు అయితే ఇప్పటి నుంచి ఐక్యతగా ఉండి ఈ బోనాల తల్లి, ఈ బోనాల జాతరను పోషవ తల్లికి ముక్కుల చెప్పి ఆ రోజు మనం అందరం కూడా ఐక్యతగా ఉండాలని చెప్పి కోరుతూ ఉన్నాం. దీనికి సంబంధించి ఏరియాలో ఉన్న పెద్ద మనుషులందరూ కూడా, జాతి బిడ్డలందరూ కూడా రావాలని చెప్పి తెలియజేస్తాం. పాత్రికేయులకు నమస్కారాలు. ఈరోజు ఏదైతే మార్చి 19న ఉగాది పండగ రాబోతుంది, ఆ ఉగాది పండగ ఆది అంటే ఉగాది. ఈ యొక్క ఉగాది పండగ మేము తరతరాల నుంచి కూడా మాదిగలంతా కలిసి ఉగాది పండగ నాడే మేము ఈ యొక్క బోనాల పండగ చేస్తాము. ముక్కోటి దేవతలకు ముందు పోషవ తల్లి అని చెప్పి అంటారు. ఆ గ్రామంలో ఉన్నటువంటి అన్ని కమ్యూనిటీ వాళ్ళు ఒక నెల రోజుల నుంచి చేసుకుంటే లాస్ట్ ఉగాది పండగ నాడు ఎల్లవ తల్లికి గుడాలు, కళ్ళు ఏదైతే బోనం చేసి ఆ తర్వాత ఈ పోషవ తల్లికి మేము ఉగాది నాడు బోనాలు చేసుకునేటువంటి మా ఒక విలవేల్పు ఈ పోషవ తల్లి బోనాలు పండుగ మేము
ఈ మాదిగలం అంతా చేసుకుంటాము. కానీ ఇక్కడికి ఈ యొక్క కాలనీలో వచ్చిన తర్వాత మేము ఆ ఒక సవరస్థ దగ్గర వారికి సన్మాన కార్యక్రమం పెడుతూ మా వచ్చినటువంటి మా అరుంధతి మహిళలకు అందరికి కలిసి కూడా వారికి ఈ గాజులు, 2 జాకెట్ బట్టలు, పసుపు కుంకుమ ఇచ్చి ప్రతి బోనానికి కూడా మేము మా మహిళలను దండం పెట్టి మీరు ఆయురారోగ్యాలతోటి ఉండాలని చెప్పి అని ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. దీనికి మా 22 బస్తీలలో మెజార్టీ ఉన్నారు, గోదావరి కన్నా ఉన్న మాదిగలంతా కలిసి కూడా ఈ యొక్క పేపర్ ద్వారా ఈ సిటీ కేబుల్లో చూసి మీరందరూ కలిసి కూడా 19 నాటి కార్యక్రమానికి ఇది ఒక పెద్ద మన జాతి విలవేల్పైనటువంటి అమ్మవారి పోలేరమ్మ, ఊరికి కాపల ఉండే పోలేరమ్మ పోషవ తల్లి మన ఒక విలవేల్పు కాబట్టి ఈ యొక్క తల్లి కార్యక్రమానికి ప్రతి ఒక్కరు కూడా మన రక్త బాంధవులు అందరూ కలిసి కూడా ఈ పండుగలో పాల్గొనాలని చెప్పని పేరున బస్సు వచ్చి రాని వాళ్లకు, మహిళా సోదరుమణులకు మీ అందరికీ చేతులెత్తి దండం పెడుతున్నాను. కర్నూలులో నారాయణ కార్పొరేటర్ పాఠశాలపై విద్యార్థి సంఘాలు ఆందోళన చేపట్టాయి. నారాయణ విద్యా సంస్థల చైర్మన్ నారాయణ, ఏజీఎం రమేష్లపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశాయి. కర్నూలు కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. గొడవలో గాయపడి అనారోగ్యం పాలైన 9వ తరగతి విద్యార్థి రామ్ చరణ్ కు 50 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని, అలాగే పాఠశాలను తక్షణమే సీజ్ చేయాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి. నువ్వు
విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో కర్నూలు కలెక్టరేట్ ముందు ధర్నా చేయడం జరుగుతుంది. ధర్నా ప్రధాన ఉద్దేశం ఏంటంటే 4 రోజుల కిందట నన్నూరు దగ్గర ఉన్నటువంటి నారాయణ రెసిడెన్షియల్ పాఠశాలలో రవితేజ్ అనే విద్యార్థి సంబంధించి ప్రైవేట్ పాఠ దగ్గర ఆ దెబ్బ తగలడంతో, అంటే విద్యార్థుల గొడవకు సంబంధించి దెబ్బ తగలడంతో ఈరోజు ఈ ధర్నా చేయడం జరుగుతుంది. కేవలం ఫీజులకు మాత్రమే పరిమితమైనటువంటి నారాయణ విద్యా సంస్థలు మరి విద్యార్థులు గాయాలు తగిలితే ఎందుకు వాటిపైన దినానికే ఓ ప్రధానంగా లక్ష్యంతో పెట్టినటువంటి విద్యా సంస్థలుగా ఉన్నాయి. కాబట్టి ఈరోజు ఏదైతే రవితేజకు సంబంధించినటువంటి గాయం జరిగిందో దానికి సంబంధించినటువంటి పూర్తి ఖర్చు పూర్తిగా నారాయణ విద్యా సంస్థలే భరించాలి. అలాగే ఆ విద్యార్థికి సంబంధించి ఎక్స్గ్రేషియాగా 50 లక్షల రూపాయలు ఇవ్వాలి. అలాగే వీటన్నిటి పరిణామాల రీత్యా నారాయణ విద్యా సంస్థల యాజమాన్యం పైన క్రిమినల్ కేసులు బనాయించి నారాయణ విద్యా సంస్థలను సీజ్ చేయాలి. మంత్రి నారాయణ గారిని తక్షణమే అరెస్ట్ చేయాలని చెప్పేసి విద్యార్థి సంఘాలుగా డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో విద్యార్థి సంఘాలుగా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపడతామని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం. నా పేరు రంగప్ప. ఏపీ ప్రభుత్వ పాఠశాలలో అమలు చేస్తున్న డొక్క సీతమ్మ మధ్యాహ్న భోజన పథకంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎన్టీఆర్ జిల్లా మైలవరం మండలం దేవుని చెరువు ఎంపీపీ పాఠశాలలో విద్యార్థులకు అందించిన భోజనం నాణ్యత లేకపోవడంతో తినలేక డస్ట్బిన్లో పారబోసిన ఘటన చోటు చేసుకుంది. గత 3 నెలలుగా నాణ్యత లేని ఆహారం అందిస్తున్నారని విద్యార్థులు తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. దీంతో తల్లిదండ్రులు 112కు ఫిర్యాదు చేయగా పోలీసులు స్కూల్కు చేరుకుని ఘటనపై ఆరా తీశారు. మరి మీరు మీ హెచ్ఎం గారికి చెప్పారా? మీకు ట్రైనింగ్ నేర్పిస్తున్నారంట. మరి మీ చైర్మన్ గారికి చెప్పారా? అన్నం ఉడకట్లేదా? అన్నం మంచిగా ఉడుకుతుందా? కర్రీస్ ఉడుకుతున్నాయా? బాగున్నాయా? ఏమి బాగోవా? మంచి పంపించాలి. కోడిగుడ్డు మరి గవర్నమెంట్ పంపించిందమ్మా, కోడిగుడ్డు వీడియో తీసుకో. ఒకరి గురించి వీడియో తీసుకో. భోజనం ఎలా ఉందమ్మా? బాగోలేదా? ఎలా ఉంది? ఇది ఎలా ఉంది? ఫుడ్ ఎలా ఉంది? ఏమైంది? ఫుడ్కే ఏమైంది? రాళ్ళు వచ్చినాయా? మీకు ఎవరైనా చెప్తున్నారా చెప్పమని? స్లో
ఎట్లా ఉంది? బాగలేదా? ఒప్పుకుందా? విరోచనాలు కడుపులు నొప్పి అవుతున్నాయి. ప్రతి నెల వస్తేనే దెబ్బలు ఆడుతున్నారు. ఇక్కడికి వస్తే ఆవిడేమో మీద వచ్చి దెబ్బలు ఆడుతుంది. ఎట్లా ఎలా చేద్దామని ఎన్రోల్మెంట్ అమ్మా ఫుడ్ బాగాలేదని చెప్పేది పిల్లలు కట్టు వారి నుంచి అంతమందిలో బాగుందా? వారం మాకు పిల్లలు పెట్టి మాకు సార్ తప్పలేదు. మాకు వచ్చి మీరు అధికారులకు ఎవరికైనా కంప్లైంట్ పెట్టారు? మరి ఏమన్నారు? ఎవరేం పట్టించుకోవట్లేదు. అధికారులకి తెలియజేసామండి. ఎంఈఓ బాలు గారికి చెప్పాము. ఎంఈఓ బాలు గారు చెప్పినా కూడా రెస్పాండ్ అవ్వట్లా. ఎంఆర్ఓ గారికి చెప్పాము. ఎంఆర్ఓ గారు వచ్చేసి 2 సార్లు వచ్చారు, చెక్ చేసుకున్నారు. చెక్ చేసినా సరే ఇమీడియట్ గా మార్చండి అన్నారు. ఈ లోపల మళ్ళీ తర్వాత ఎంఈఓ గారు ఎండి మేడం గారు వచ్చారు, తర్వాత ఎంఆర్ఓ గారు వచ్చారు, తర్వాత తెలుగుదేశం నాయకులు వాళ్ళందరూ చాలా మంది వచ్చారు, చెక్ చేశారు. ఆ రోజు ఎండిఓ మేడం గారు వచ్చేసి చెక్ చేసి ఫుట్బాల్ అనేది మార్చుకోమని చెప్పారు. మార్చుకోమని చెప్పినా సరే మార్చుకోవట్లేదు. నిన్నేమో సిఐటి సుధాకర్ గారు వచ్చారు, ఎంక్వైరీ చేశారన్నారు. సిఐటి సుధాకర్ గారు వచ్చారు, ఎంక్వైరీ చేసుకున్నారు. ఎంక్వైరీ చేసి పిల్లలతో పాటు ఫుడ్ తిన్నారు. బాగలేదమ్మా కొద్దిగా మార్చుకోమని చెప్పారు. ఆమెకు మార్చుకోమని చెప్తే వాళ్ళ హస్బెండ్ గారు డ్రింక్ చేసి వచ్చి హెడ్ మాస్టర్ గారి మీదకి తిరగబడటం, కూతులు తిట్టడం అలా జరిగిందండి. మరి ఇది ఎంత జరుగుతున్నా గానీ మీరు అధికారులు కంప్లైంట్ ఇచ్చారు, పట్టించుకోలేదు. మీరు జిల్లా కలెక్టర్ గారు కంప్లైంట్ పెట్టొచ్చు కదా? అప్పుడు జిల్లా కలెక్టర్ గారు కంప్లైంట్ పెట్టడానికి ఆలోచించామండి. లేదంటే మొన్నే పెట్టేవాళ్ళం. మేము మొన్న జనవరి 26వ తారీఖు కలెక్టర్ గారి దగ్గరికి వెళ్దామని ఆలోచించుకున్నాం. తర్వాత ఇక్కడ ఉన్నారు కాబట్టి ఎంఆర్ఓ గారికి, ఎంఈఓ గారికి, ఎండిఓ గారికి తెలియజేసు వాళ్ళు ఏం రెస్పాండ్ అవ్వలేదు. అందుకని దీని ద్వారా మీ మీడియా మిత్రుల ద్వారా తెలిసేది ఏంటంటే కలెక్టర్ గారి దగ్గరికి చేరేదాకా మేము కోరుతున్నాం. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో మూట్రాజ్పల్లి రోడ్డులో సాయిబాబా దేవస్థానం పక్కన ఓపెన్ జిమ్లో పరికరాలు పనిచేయడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నల్ల రవీందర్, ముచ్చపతి నరేష్, నర్సాగౌడ్, యాదగిరి, చోట చౌబల్, పింటుపాల్, ప్రేమదాస్, డబుల్ చౌబే వారు మాట్లాడుతూ కేసీఆర్ హయాంలో పేద ప్రజల కోసం ఓపెన్ జిమ్ ఏర్పాటు చేయడం ఎంతో సంతోషకరం అన్నారు. మైనర్ రిపేర్లు ఉన్నా మేమే చేసుకుంటున్నామని తెలియజేశారు. అధికారుల దృష్టికి, కౌన్సిలర్ దృష్టికి తీసుకెళ్లినా ఎలాంటి స్పందన లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇకనైనా పేద ప్రజల కోసం పరికరాలను బాగు చేపించాలని, పరిశుభ్రంగా ఉంచాలని కోరారు. फिर टूट गया, वापस कोई इसको ले जाके बेच डाला. अब इसमें कुछ है ही नहीं. काल के बाहर फेंका हुआ था, इसको हम लोगों ने डाला. एक्सरसाइज कर रहे, टेम्पररी काम चला रहे, कोई काम का नहीं है ये. इससे अच्छा था केसीआर गवर्नमेंट. अपने से करा के इसको हम लोगों ने डाला, रिपेयर करा. ये ऐसे भी दिख रहा है आपको. और ये कुछ दिन वहाँ पर रहा, बाकी इसके में कोई बेच दिया इसको. पूरा जाम है. ఈ ముట్టపల్లి రోడ్లోని ఇప్పుడు మన హౌసింగ్ బోర్డు దగ్గర మనం చేసే ఓపెన్ జిమ్ మొత్తం పరికరాలన్నీ మొత్తం మొత్తం ఖరాబ్ అయినాయి. మొత్తం మనం వ్యాయామం చేసుకోనికి మొత్తం ఇబ్బంది పడుతుంది. జనం ఏంటంటే వచ్చి చూసి చాలా ఇబ్బంది పడుకొని మొత్తం ఇక్కడ చేయలేమని చెప్పి వాళ్ళు వేరే దగ్గరికి వెళ్ళిపోతున్నారు. దయచేసి ఈ యొక్క మున్సిపల్ కమిషనర్ కానీ, మున్సిపల్ చైర్మన్ కానీ ఈ యొక్క పరికరాలని బాగు చేసి ప్రజలకు మేలు చేయాలని మా యొక్క విజ్ఞప్తి. ఏంటంటే ఇప్పుడు జనం ఏంటంటే పొద్దున లేచి మార్నింగ్ వాకింగ్ ప్లస్ ఈ జిమ్ చేస్తే కొద్దిగా ఏంటంటే బాడీ రిలాక్స్ అవుతుంది గురించి ఈ యొక్క పరికరాలు నిర్మించడం జరిగింది. గత ప్రభుత్వం మంచిగా చేసింది, కాకపోతే ఈ ప్రభుత్వం వచ్చి నుంచి ఈ పరికరాలను పట్టించుకోవడం లేదు. కాబట్టి మాకు తగిన ఏంటంటే ఈ యొక్క పరికరాలు బాగు చేయగలరని మా యొక్క విజ్ఞప్తి. నమస్కారం. ఇది గజ్వేల్లో ఉన్నటువంటి సాయిబాబా టెంపుల్ దగ్గర ఉన్నటువంటి ఓపెన్ జిమ్ అండి. గతంలో ఇది అన్ని పరికరాలు అందుబాటులో ఉండి మంచిగా ఉంటుండే. కాకపోతే ఇప్పుడు ఏమైందంటే రెగ్యులర్గా దీన్ని చాలామంది ప్రజలు, మధ్యతరగతి ప్రజలు, దిగువ మధ్యతరగతి ప్రజలు దీన్ని చాలా బాగా వాడుతూ ఉంటారు. కాకపోతే ఏమైందంటే ఈ రెగ్యులర్గా వాడకం వల్ల కొన్ని పరికరాలు ఖరాబ్ అయిపోయినాయి. రెగ్యులర్గా ఇప్పుడు అదొకటి అక్కడొకటి అవి పనికి రాకుండా అయిపోయినాయి. వాటిని కొంచెం ప్రభుత్వాధికారులు పట్టించుకొని దీన్ని కొంచెం మంచిగా చేస్తే ప్రజలందరూ ఉపయోగించుకుంటారు. కాబట్టి ప్రభుత్వాధికారులు దీన్ని పట్టించుకొని కొంచెం దీనిపైన దృష్టి సారించాలని కోరుచున్నాను. థ్యాంక్ యూ.
ये पहले पूरा अच्छा था, अच्छा चल रहा था। एक पूरा ख़राब हो गया था, फिर एक बार हम लोगों ने बनाया था, उसके बाद फिर अभी भी ख़राब हो गया है। जब तक केसीआर थे अच्छा चल रहा था, अभी कोई देखने वाला नहीं है इधर। मिडिल क्लास के आदमी आते हैं इधर करते हैं, इसको एक बार कराना ज़रूरी है। हम भी रिपेयर किया है एक बार, अपने प्राइवेट जॉब करते हैं, आकर के एक बार अपने से सामान खरीद के बैरिंग वगैरह डाले, अच्छा चला, फिर ख़राब हो गया। अब फिर ख़राब हो गया है, इसको अच्छा करने के लिए कोई बोले। केसीआर गवर्नमेंट में, अभी कांग्रेस गवर्नमेंट में कुछ अच्छा नहीं है। पहले हम लोग इसको एक बार अपने आप ला के रिपेयर करें, रिपेयर करने के बाद कुछ दिन तो अच्छा चला, अभी टूट के कोई इधर पड़ा कोई उधर पड़ा। हम लोग आ रहे हैं, न मैट है न कुछ है, कोई व्यवस्था नहीं है, परेशानी हो रही है यहाँ आने वाले आम जनता को। इसलिए इसको सही कराया जाए, अच्छा कराया जाए, ताकि हम लोग को असुविधा ना हो। ఉగాది పండుగ సందర్భంగా కర్ణాటక, మహారాష్ట్ర నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో పాదయాత్ర చేసుకుంటూ కర్నూలు జిల్లా శ్రీశైలం మల్లికార్జున బ్రహ్మరాంబ స్వామి దర్శనానికి వస్తుంటారు. పెద్ద సంఖ్యలో భక్తులు కర్నూలు మీదుగా శ్రీశైలం వెళ్తుంటారు. వీరికి స్వచ్ఛంద సంస్థలు, భక్తులు అన్నదానం, మంచినీళ్లు, మజ్జిగ అందిస్తుంటారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వాళ్ళు భక్తులకు అవసరమైన మెడిసిన్స్ మరియు మసాజ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొత్తం 7 కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ గోవిందారెడ్డి తెలిపారు. దూర ప్రాంతాల నుంచి నడుచుకుంటూ వస్తున్నందున వారికి కాళ్ల నొప్పులు ఉంటాయని అందుకే మసాజ్ సెంటర్లు ఏర్పాటు చేశామన్నారు. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలు భక్తులకు ఆరోగ్య కేంద్రాలు ఏర్పాటు చేయాలని డాక్టర్ గోవిందరెడ్డి కోరారు. ಈಗೊಂದು ರಾತ್ರಿ ಇಷ್ಟ లక్ష్మీ బರ್ತದೆ లక్ష్మీ ఇది ఉగాదికి కర్ణాటక, మహారాష్ట్ర భక్తులు కాలి నడకన వస్తారు.
700 పైచిలకు కిలోమీటర్లు నడుచుకొని వస్తారు ఎండలో. అడవి ప్రాంతంలో కూడా 45 కిలోమీటర్లు ఎక్స్క్లూజివ్గా అడవి ప్రాంతంలో కొండల్లో వెళ్తారు. వీరికి చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. చాలామంది భోజన వసతులు కల్పిస్తున్నారు కానీ హెల్త్ సంబంధించి చాలామంది పట్టించుకోవడం లేదు. వీళ్ళు నడవడమే చాలా కష్టంగా ఉంటుంది. దానికి తోడు ఫుడ్ అనేది కంటామినేట్ అయ్యి అక్కడక్కడ వీళ్ళకి మోషన్స్ రావడము, బేదులు ఇట్లా రావడం, వాంతులు రావడం ఇట్లాంటివన్నీ జరుగుతున్నాయి. సో హెల్త్ సంబంధించి కర్ణాటక గవర్నమెంట్, ఆంధ్ర గవర్నమెంట్ రెండు పట్టించుకోవాలి. ఎందుకంటే ఇన్ని లక్షల మంది వస్తున్నారు కానీ వీరికి ప్రత్యేకించి ఏమైనా హెల్త్ బృందాలు గవర్నమెంట్ క్రియేట్ చేయాల్సి ఉంటుంది. కొండ ప్రాంతాల్లో నడవాలి కదా, దూర భారం నడిచి వస్తారు కానీ వీరికి అల్సర్స్, బొబ్బలు పోతున్నాయి కాళ్ళన్నీ చాలా దూరం. అట్లే నడుచుకొని వస్తున్నారు. కాళ్ళ నొప్పులు ఉన్నాయి. వాటికి మేము మసాజ్ సెంటర్లు పెట్టి మసాజ్ చేస్తున్నాం నొప్పులకి, కాళ్ళ నొప్పులకి. ఇది ఇంకా పెద్ద ఎత్తున చేస్తే బాగుంటుంది. ఇంతమంది భక్తులు పోతుంటే మనము సనాతన ధర్మం పాటిస్తున్న ఈ దేశంలో చాలామంది ముందుకొచ్చి వాళ్ళే సొంతంగా భోజన వసతులు కల్పిస్తున్నారు. గవర్నమెంట్ కూడా ఆ విధంగానే ముందుకు రావాలని కోరుకుంటున్నాం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.